అమెరికాలో ట్రంప్ 2.0 షురూ కానుంది. మరికొన్ని గంటల్లోనే డొనాల్డ్ పట్టాభిషేకం జరగనుంది. 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో అగ్రరాజ్య అధినేత ప్రమాణ స్వీకారంపై యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచ దేశాల్లోనూ అప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి. వచ్చే రోజుల్లో ట్రంప్ ఎలా పాలన చేస్తారన్న దానిపై ఇటు డెమోక్రాట్లలోనూ అటు రిపబ్లికన్లలోనూ జోరుగా చర్చ నడుస్తుంది. అమెరికా ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో డెమోక్రాట్లను కంగు తినిపించారు ట్రంప్. ఇప్పుడు పాలనలోనూ కొత్త తరహా దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, చర్యకు ప్రతిచర్య. ఇది అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ స్టైల్. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పదవిలో ఉన్నప్పుడే కాదు, దిగిపోయాక కూడా తన తెంపటితనాన్ని ఏమాత్రం విడిచిపెట్టని మొండిగట్టు ఆయన. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ పోస్టు దక్కించుకునేందుకు రెడీ అవుతున్న వేళ ఆయన హామీలపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి పాలిస్తానని చెబుతూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లాల్సిందేనని ఆయన స్పష్టం చేయడంతో వలసదారులు అమెరికా విడిచి వెళ్లేందుకు మూటాముల్లే సర్దుకోవాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలను ట్రంప్ కలవర పెడుతున్నారు. చైనా, కెనడా, మెక్సికోతో పాటు గ్రీన్లాండ్, పనామా, ఉక్రెయిన్ దేశాలు డొనాల్డ్ రాకపై టెన్షన్ పడుతున్నాయి. దేశీయ కంపెనీలకు మేలు చేయాలని, స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలనేది ట్రంప్ లక్ష్యం. దీనికోసం చైనా, కెనడా, మెక్సికో దిగుమతులపై భారీగా సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దిగుమతుల సుంకాలను వసూలు చేసేందుకు ఓ శాఖను సృష్టించారు. అయితే ట్రంప్ ప్లాన్ భౌగోళిక వాణిజ్య యుద్ధంగా మారేలా కనిపిస్తోంది. అగ్రదేశానికి చెందిన ఇద్దరు నేతలు చర్చనీయాంశంగా మారారు. ఒకరు దూకుడుగా వ్యవహరించిన నేత, మరొకరు సమయం చూసి మాటల తూటాలు పేల్చే వ్యాపారవేత్త. ఇప్పుడు ఈ ఇరువురు అమెరికా, యూరప్ దేశాలు కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నారు. శత్రు దేశాలైతే పర్లేదు, కానీ మిత్ర దేశాల రాజకీయాల్లో కుంపట్లు రాజేస్తున్నారు. మిత్ర దేశాల అధిపతులకు సహనానికి పరీక్షలు పెడుతున్నారు. జనవరి 20న అధికార పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటాడని విద్యార్థులు, మేధావులు భయపడుతున్నారు. అది మన భారత్పై కూడా ప్రభావం చూపనుంది. దేశాధినేత తీసుకోబోయే నిర్ణయాలకు కౌంటర్గా ఆపద్ధర్మ అధినేత బైడెన్ తీసుకున్న ఆదరబాదర నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. రైట్, ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు, అనలిస్ట్, అలాగే యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ జనేత రెడ్డి గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. జనేత రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రైట్, రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. మరి రాజ్యాధినేత నిర్ణయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అమూల్య గారు, మీకు అట్లాగే జనేత గారికి అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అమెరికా గురించి మాట్లాడుకోదలుచుకుంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఇంకొక 24 గంటల ఉంది మనకి. సోమవారం వాళ్ళకి మంది కాదు, మనం ఆదివారంలో ఉన్నాం. సోమవారం రేపు మంది అవుతుంది మనకి. కనుక ఈ ప్రమాణ స్వీకారం కంటే ముందు గత 4 ఏళ్ళు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేశారు. అమెరికన్స్ ఫస్ట్ అని చెప్పి. అట్లానే మధ్యాహ్నం ఓడిపోయినా కూడా తాను వరకంగా ఓడిపోయినట్టు కాకుండా జనంలో ఉన్నారు కూడా. ఎవరికైనా భూమిపుత్రుల సిద్ధాంతం చెప్తే మనది మనకు, మన లోకల్ అంటే వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా పక్క వాడు వస్తే నాన్ లోకల్ అనే పరిస్థితి నుంచి అమెరికా ప్రజలను రెచ్చగొట్టడం ఈజీ కదా. కనుక నాన్ లోకల్ బయట వాళ్ళు పోవాలి, మనం పాలించుకోవాలని మాట్లాడు. అది మనదే వలస దేశం అయినా సరే. నాకంటే జనేత గారు బాగా చెప్తారు, కానీ నేను నా అవగాహన మీద చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఎన్నిక అవుతున్నాడు. సీతయ్య ఎవడు చెప్పినా వినడు, టెంపరీ ట్రంప్ అని 4-5 వ్యాసాలు రాశాను నేను. నిజమే, కానీ చాలా బోళా మనిషి, బోళా బాల. ఏది మన ట్రంప్ అనుకున్నది మాట్లాడతాడు, మాట్లాడేది చేస్తాడు. మనసా వాచా కర్మ వేరే ఉండదు ఆయన. నేను గమనించింది, ఎందుకంటే ఒక 20-25 ఏళ్ళుగా అమెరికా ఎన్నికల గురించి నేను పరిశీలిస్తున్న వాడిగా ఆయన అనుకున్నది చేస్తాడు. డిప్లొమాట్ గా గోళం నుంచి ఇటు పక్కన ఇప్పుడు రేపటి దిగిపోయే జో బైడెన్ ఉన్నాడు అనుకోండి, చాలా డిప్లొమాట్. అనుకునేది ఎవరు బయటకు చెప్పలేదు. ఒక రకంగా చెప్పాలంటే 2016 నుంచి 20 దాకా ట్రంప్ పరిపాలించినప్పుడు మనకు అమెరికన్ ఫస్ట్ టైం ఎన్నికైంది కదా, చాలా నష్టం చేస్తున్నాం అనుకున్నాను నేనైతే. కానీ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ మాట కరెక్టా కాదా తర్వాత సంగతి, కానీ మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అన్నట్టు ఆయన మాట్లాడింది, కానీ నష్టం చేయలేదు.
కానీ ఈ 4 నెలల్లో జో బైడెన్ చాలా అమెరికా అధ్యక్షుడిగా ఉండి కొంచెం నష్టం చేసిన అనుకుంటున్నాను, అంటే చేయాల్సిందే. ఇప్పుడు ఈయన వస్తున్న క్రమంలో 3 విషయాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒక 3-4 నెలల నుంచి, అంటే ఆయన ఎన్నికైనా 75 రోజులు అయింది, రేపు 75 రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ 75 రోజుల్లో చాలా పుకార్లు రాజ్యమెత్తున్నాయి. ఎట్లా, రేపు మీరు అన్న మీ ఎంపీలో మూట అమ్ములే సర్దుకొని పోవాల్సి వస్తుందా అని, ఏం పోకపోతున్నాను. కొన్ని విషయాలు కఠినంగా ఉండడం సరి అయింది అంటున్నాను. ఎందుకంటే ఉదాహరణకు అమెరికన్ సిటిజన్షిప్ ఎట్లా రావాలి, పుట్టుకతో వస్తుందా, పుట్టుక కాకుండా డైరెక్ట్ గా మనకు పుట్టుకతో రావడం ఇప్పటిదాకా ఉన్నది, అది కాకుండా చేస్తే ప్రయత్నం చేస్తే మన వాళ్ళకి ఎవరికి నష్టం జరగవచ్చు, కానీ అక్కడి పద్ధతి హర్షిస్తారు కదా, సిటిజన్షిప్ హర్షిస్తారు కదా, మనకి నష్టం లేదు వరకు చెప్పాలంటే. అట్లాగే ఆయన ఒక 4-5 మాటలు మాట్లాడండి. ఒకటి, యుద్ధం ఆగాలి, ఏది మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మాట్లాడండి. అటు పక్కనే ఇప్పుడు మధ్య ఆసియాలో మాట్లాడుతున్న పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ విషయం గురించి, మధ్య ఆసియాలో మాట్లాడుతున్న విషయం గురించి మాట్లాడండి. ఆయన ఏం మాట్లాడిండు, ఈ యుద్ధం కూడా ఆగాలి, నేను వచ్చేదాకా బేర్ చేయను అన్నాడు. ఇవాళ మధ్య శుభతరుణం ఏంటంటే, ఇవాళనే మనకి ఇజ్రాయెల్ కును గాజా మధ్యన ఏదైతే ఉందో ఒప్పందం ఉందో, అది మెల్లగా హమాస్ మధ్యన ఒప్పందం అమలు మొదలైంది. 3 విడిచిపెట్టారా లేదా అని రేపటి తేలుతుంది మనకి, కనుక అక్కడ మొదలైంది. ఇది ఎవరి గొప్ప అనే వివాదం కూడా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈయన రాకముందే నేను సంవత్సరం క్రితం ఈ ట్రీటీ కుదిరించినా కదా, ఆ ట్రీటీలో మరి అవే అంశాలు కదా, అప్పుడు ఫెయిల్ అయితే ఎందుకు, ఇప్పుడు వచ్చింది ఎందుకు అంటే కఠినంగా నేను హెచ్చరించిన కనుక వచ్చిందని ట్రంప్ అంటున్నాడు. కాదు మా సంవత్సరం కృషి ఇప్పటికి ఫలించిందని జో బైడెన్ అంటున్నాడు. ఎట్లాగో దిగిపోయే వాటికి జీతా ఓ సికెద్దరు అన్నట్టు, గెలిచే ఉంది మాట చెబుతుంది. కనుక ఆయన రేపు పోతున్నాడు కదా, సమస్య లేదు. కానీ అమెరికా ప్రజలు ఇప్పటికి కూడా అధ్యక్షుడు అంటున్నా, కానీ అధ్యక్షురాలు కాలే, అది నాకు బాగా లోటు అనిపిస్తుంది. అంటే పురుషాధిక్య సమాజంలో ఇప్పటి వరకు అమెరికాలో 2 సార్లు మంచి అవకాశం వచ్చినా కూడా అమెరికా అధ్యక్షురాలుగా మనం ఎన్నుకోలేకపోయినాం కదా, 2 సార్లు అవకాశం కానీ ఎన్నుకోలేకపోయినా. అంటే పురుషాధిక సమాజం ఇంకా కొనసాగుతుంది, అధ్యక్షుడిగానే ఇప్పుడు అందుకే మనం చైర్పర్సన్ అనే మాట మన దగ్గర మార్చుకున్నాం, చైర్మన్ అనే పదం మనం మార్చుకున్నాం, చైర్పర్సన్ అన్నా. ఆడవాళ్ళకు కూడా అధికారం ఇచ్చి లోకల్ బాడీస్ లో అయితే 50% ఇచ్చినాం కదా లోకల్ గవర్నమెంట్స్ లో. కానీ అక్కడ ఇంకా ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజమే, కానీ ఇంకా సామాజికంగా ఇట్లా అభివృద్ధి చెందిన సమాజంగా నేను గుర్తిస్తలేను అంటున్నాను. అంటే ఈ లోటు కనపడుతుంది స్పష్టంగా. ఆడవాళ్ళకి ఇచ్చే విలువ ఇప్పటికి కూడా తక్కువనే. ట్రంప్ అయితే చాలా సార్లు తెంపరితనంతో ఆడవాళ్ళు అవమానించిన సందర్భం చూసినాం మనకు. కాకపోతే మనం వ్యక్తిగతంగా కాకుండా పరిపాలనా పరంగా చూస్తే ట్రంప్ సమర్థుడే అంటున్నాను నేను. ఇప్పుడు రేపు పొద్దున 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పెడుతున్నా అంటున్నాను. అందులో మొట్టమొదటి నేను చెప్పిన సిటిజన్షిప్ దాని ఉంటుంది అనుకుంటున్నాను. అది అమలు అవుతుందా లేదా దాని కోర్టు చిక్కులు కూడా ఉంటాయి. యాజ్ అడ్వకేట్, ఇద్దరు అడ్వకేట్లు అనుకోకుండా మంచి పని చేశారు, మామూలే కాదు, ఇద్దరు అడ్వకేట్లు విషయం. ఇంకా ఇక్కడ ఏమైందంటే రేపు ఈ చట్టపరంగా చెల్తుందా లేదా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు సుప్రీమే కావచ్చు, కానీ క్రాస్ మన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి అక్కడ. దానికి ఏం లేదు, అమెరికన్ కాంగ్రెస్ ఉంటుంది అక్కడ, అమెరికన్ కాంగ్రెస్ ఓటు జరగాలి, బడ్జెట్ ఆపేంత శక్తి అమెరికన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అధ్యక్షుడు ఒకటి ఏం చేయలేదు. కానీ ఆయన అనుకున్న మాటలు మాత్రం అనుకున్న దాన్ని అనుకున్నట్టు చేస్తాడనే పేరు ఉన్నది. అది బయటకు చెప్పేస్తారు, ఏమంటే చెప్పేస్తారు కనుక. సరే, అమెరికా ప్రజలకు శుభదినాలు వస్తున్నాయా, బయట వాళ్ళకి వస్తున్నాయా, బయట వాళ్ళు కొంత కష్టపడతామా అంటే మాటలు మాట్లాడినంత తేలిగ్గా కొన్ని పనులు చేయలేరు అంటున్నాడు ఆ స్థానంలో కూర్చున్నాక. ఇప్పుడు ప్రతిపక్షంలో మారిన తర్వాత వెంటనే మనకు అధ్యక్ష భవనం మీద దాడి చేసిన సందర్భం చూసినాం. ఇప్పుడు వాళ్ళ కేసుల నుంచి కోర్టు మినహాయింపు వచ్చిన సందర్భం చూస్తున్నాం. ఒక మాట చెప్పిన రేపు జరగబోయేది ఏంటంటున్నా అంటే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మన దగ్గర నుంచి కూడా మన విదేశాంగ మంత్రి వెళ్తున్నారు, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు మన అంబానీ అదాని వాళ్ళు కూడా వెళ్తున్నారు. అందులో భాగంగా రేపు ఏదైతే ఉత్సవం జరుగుతుందో అందులో ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే గత అధ్యక్షుడిని మనకు వీడ్కోని పలకడం కూడా మంచిది అంటున్నారు. మన దగ్గర మధ్య రాజకీయాలు నడుస్తుంటే ఇంకా కొంతవరకు వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం ప్రమాణ స్వీకారం హాజరయ్యే పరిస్థితి తక్కువైంది, చాలా వరకు శత్రువులాగా భావిస్తున్నారు. కానీ శత్రువులుగా అట్లా ఉంటే బాగుంటది నా ఉద్దేశంగా. రేపు అయితే జో బైడెన్ కూడా వాళ్ళ దంపతులను వైట్ హౌస్ నుంచి సాగనంపుతారు. ఎంత బాగా జరుగుతుంది. అధికార మార్పిడి అనే విషయంలోకి వచ్చేవరకల్లా బాగానే జరుగుతుందని నేను అంటున్నాను. ట్రంప్ అనుకున్న పనులు చేయడం 4 ఏళ్ళు అవకాశం ఉన్నది. గతంలో 4 ఏళ్ళు చేసి ఉంటే మధ్యన 4 ఏళ్ళ గ్యాప్, 4 ఏళ్ళ అవకాశం ఉంది కనుక మెల్లమెల్లగా చేసుకుంటూ ప్రపంచం మీద మాత్రం అగ్రరాజ్యం ప్రభావం తప్పనిసరి ఉంటది. ట్రంప్ గెలిచిన దాని మీద కూడా ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకు అగ్రరాజ్యంగా ఉన్నది. ఇవాళ ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవైపు భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ తెచ్చే మార్పు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారని నేను అనుకుంటున్నాను. జనేతా రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు?
నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మనకి అంటే న్యూస్లో ఆల్మోస్ట్ మనకి ఎప్పుడైతే ఫైనల్ అయిపోయాయో రిజల్ట్స్ అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ట్రంప్. సో తను చేసిన ప్రామిసెస్ని అన్నిటిని కూడా నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ అని నేను ఆల్మోస్ట్ ఒక డజన్ నుంచి అరౌండ్ 100 వరకు సైన్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేది మనకి తెలుస్తుంది. ఎస్పెషల్లీ దీనిలో చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డిపోటేషన్స్. సో ఎస్పెషల్ ఇమిగ్రేషన్ గా, ఎందుకంటే అది ఎప్పుడు ప్రామిస్ చేశారు తను, అంటే ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎవరైతే ఉన్నారో అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ వాళ్ళని స్పెసిఫిక్ గా డిపోర్ట్ చేయాలనేది. సో మ్యాస్ డిపోటేషన్ చేస్తాము అని. సో బట్ దానికి అంటే స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ బాడీస్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నాయి ఏంటి, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఇది ఫెడరల్ ఇమిగ్రేషన్ అనే కానీ ఇది ఫెడరల్ లా కదా. సో త్రూ అవుట్ ద యునైటెడ్ స్టేట్స్ ఉంటారు కాబట్టి స్టేట్స్ హెల్ప్ కూడా కావాలి వాళ్ళకి. సో ఒక ప్రొసీజరల్ వేలో వెళ్తారు. సో ఆ ప్రొసీజరల్ వాట్ ఎవర్ ద హోల్ ప్రాసెస్ ఈజ్, అది అంతా ఆల్రెడీ వాళ్ళకి అంటే యాజ్ సూన్ యాజ్ అది సైన్ చేయగానే ఎలా ప్రొసీజరల్ గా ఎవరెవరికి ఆర్డర్స్ ఇవ్వాలి, ఎలా అవుతుంది, ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఇదంతా ఇంటర్నల్ ఇప్పుడు ప్రస్తుతానికి. సైన్ చేసిన తర్వాతే తెలుస్తుంది అంటే ఏ ఆర్డర్స్ ఏంటి అంటే ఎలా. ఇమిగ్రేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ నౌ, ఎందుకంటే మ్యాస్ డిపోటేషన్స్ చేస్తాను అని. ఇలా చూసుకుంటే అంటే మనకి ప్రీవియస్ ప్రెసిడెన్షియల్ రోల్లో కూడా, అంటే ఇప్పుడు ఒబామా ఉన్నప్పుడు కానివ్వండి, మిగతా ప్రెసిడెంట్స్ ఉన్నప్పుడు కూడా బాగానే డిపోర్ట్ చేశారు, అంటే ఇట్లా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ని కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ మ్యాస్ డిపోటేషన్స్ అని అంటే ఎంత క్విక్ గా ఎంత మందిని డిపోర్ట్ చేస్తారు ఏంటి ప్రొసీజరల్ అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన తర్వాతే మనకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. ఎస్, ఓకే జనత గారు. రామ్మోహన్ రావు గారు, మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే అమెరికా భారత్ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది అనుకోవచ్చా? అటు ట్రంప్ గాని ఇటు మోడీ గాని ఇద్దరు మిత్రులు ఏకమైతే మరి ప్రపంచ గమనం మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మంచి ప్రశ్న. అంతకంటే ముందు ఒక విషయం చెప్తా. ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష తరహా పాలన, మనదేమో వెస్ట్ మినిస్టర్ పాలన కదా. కనుక అధ్యక్షుడు ఎంత సుప్రీం అయినా కాంగ్రెస్ కొంత కంట్రోల్ చేస్తుంది కనుక కొన్ని అనుకునే విషయాలు అనుకున్నట్టు చేయకపోవచ్చు. ఉదాహరణకు శత్రు మిత్రుడు అన్నట్టు సామెత. అమెరికా ప్రధానమైన శత్రువు ఎవరు? చైనా. ఆర్థిక యుద్ధం చేస్తుంది చైనాతోని. కనుక చైనాను ఓడించాలంటే, చైనాను ఆర్థిక యుద్ధంలో ఓడించాలంటే మనం ఇప్పుడు 5వ ఆర్థిక శక్తిగా 3వ దానికి పోటీ పడుతున్నాం. కనుక మన భారత్ పెంచాల్సి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా. కానీ గతంలో అమెరికా అధ్యక్షులు అందరూ కూడా పెద్ద చేసిన పొరపాటు ట్రంప్ చేయడం నేను అనుకుంటున్నా. చేయలేదు కూడా, 2016 నుంచి 2020 దాకా చేయలేదు కూడా. ఈ మధ్యన ఒబామా కూడా మన జో బైడెన్ కూడా ఒప్పుకున్నాడు. ఏమనంటే ఇప్పటిదాకా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే చైనా అనే శత్రువు, పాకిస్తాన్ మిత్రుడు వీళ్ళకు కదా. కానీ ఇప్పటిదాకా చేసిన పని ఏంది? పాకిస్తాన్ సహాయపడడం వల్ల ఏం జరిగిందో అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది అమెరికాకైతే ఇప్పుడు. కనుక పాకిస్తాన్ బహిరంగంగా సమర్థించే పరిస్థితి వాళ్ళకి లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో వేలుపెట్టి ఏం జరిగిందో చూసిండ్రు వాళ్ళు. రష్యా వేలుపెట్టి ఎట్లా కాల్చుకుంది, తర్వాత అమెరికా కూడా మొన్నటిదాకా జో బైడెన్ హామీలో వెనక్కి పోయింది. అట్లా చూసుకుంటే ఇప్పుడు చైనాని చెక్ పెట్టడానికి భారతదేశానికి అవసరమైన సహాయం చేయడానికి కానీ మనతో సఖ్యతగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ట్రంప్ అని అన్నప్పుడు. ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలంటే SWOT, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ చూసుకుంటే మనం థ్రెట్ కూడా ఉన్నది మాట. ఒకటి ఏమైందంటే బ్రిక్స్ సదస్సులో మనం ఏమనుకున్నాం, 20 దేశాల్లో మనం ఏమనుకున్నాం అంటే మన కరెన్సీని మనం డెవలప్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది. సరే, యూరో కరెన్సీ ఓడిపోయింది. యూరో కరెన్సీ ఇప్పుడు కొన్ని మళ్ళీ దేశాలు వెనుకపోతున్నాయి. ఈ దేశంలో డాలర్ విలువ తగ్గుతుందేమనే భయం ఉన్నది మన దేశం ద్వారా. కానీ చైనాకు భయపడాల్సిన అవసరం లేదు అనే నమ్మకం కూడా ఆయనకు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చైనా కూడా మనం డాలర్లు తీసుకుంటుంది కదా. కనుక డాలర్ విలువను తక్కువ చేసే క్రమం ఏది ఉన్నా కూడా అమెరికాకు నష్టమే జరుగుతుంది. కనుక తక్కువ చేసే క్రమంలో ఏ దేశం అడ్డు వచ్చినా దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు, దాన్ని వీక్ చేసే ప్రయత్నం చేస్తారు. కనుక మనతో 2 రకాలుగా అవసరం వాళ్ళకి. ఒకటి చైనాని చేయాలంటే మనం పట్టుకోవాలి. రెండోది పాకిస్తాన్ తో ఎట్లా పెద్దగా లేదు కనుక ఇప్పుడు చైనా ఇప్పుడు మన దక్షిణ ఆసియాలో పెత్తనం చేస్తున్నది. వరకు చెప్పాలంటే మనకు అందరినీ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ శత్రువులు చేస్తుంది. వరకు చెప్పాలంటే మన భారతదేశానికి మనకు కూడా వాళ్ళ అవసరం ఉందని అంటున్నాం. ఇప్పుడు ఒక మాట ఉంది అమ్మగా, మన మిత్రులు ఎంచుకో. ఇప్పుడు జనత గారు నాకు అమెరికాలో ఉన్న మిత్రురాలుగా నేను ఎంచుకోవచ్చు, కానీ మన ఇరుగు పొరుగు వాడిని ఎంచుకోలేం కదా. మన ఇంటి పక్కన ఎవడో మన చేతిలో లేదు.
కనుక మన దేశం చుట్టూ ఉన్న దేశాలలో మెల్లమెల్లగా చైనా పాకుతూ చైనా అమెరికాకు ఈ దేశాలు దూరం చేస్తున్నాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్, నేపాల్ తో సహా. నేపాల్ వరకు చెప్పాలంటే మన దేశంలో భాగం అన్నట్టే ఉంది. నేపాల్, శ్రీలంక, మయన్మారు, అట్లాగే మన మాల్దీవ్స్, పాకిస్తాన్ ఎట్లాగుంది అంటే ఈ దేశాలను మన దక్షిణాసియాలో మన భారత ఉపఖండం పక్కన ఉన్న దేశాలన్నీ శత్రు దేశాలుగా మార్చే క్రమం ఆర్థికంగా వాళ్ళని లోపరుచుకొని, అంటే వెనకట ఊళ్ళలో షావుకారులు ఉండేవాళ్ళు. షావుకారు అంటే కులం అనుకోదు, పెట్టుబడిదారు, ఎవరికి వృత్తికి డబ్బులు ఇచ్చారు. అట్లా వీళ్ళ ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ పోర్టులను, వాళ్ళ అన్ని రంగాలు ఆర్థికంగా వాళ్ళ స్వాధీనం చేసుకొని వాళ్ళు చెప్పినట్టు వినే పరిస్థితి తీసుకొస్తుంది చైనా. ఇప్పుడు అది పెద్ద థ్రెట్ వాళ్ళకి అమెరికా. అందుకని మన భారతదేశాన్ని తప్పనిసరి మన సఖ్యతగా ఉండాల్సింది మనతోని, అది ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, రష్యా కూడా మనం ఇతర దేశం ఒకనాటి ఇప్పుడు ఆనాటి నెహ్రూ కాలం చూసుకుంటే కనుక మన విదేశాంగ విధానము వాళ్ళ అమెరికా విదేశాంగ విధానంతో కాకుండా మనదైన అలినది విదేశాంగ విధానం మనం పాటిస్తాం. అందుకనే పక్కనే ఉన్న అమెరికా మన పాకిస్తాన్ అధ్యక్షుడు మొన్నదాకా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడు, భారతదేశానికి ఉన్న గొప్ప వరం ఏంటంటే వాళ్ళ విదేశాంగ విధానమే వాళ్ళ గొప్ప వరము. అందుకని వాళ్ళ ఏ యుద్ధాలు జరుగుతున్నా, ప్రపంచంలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఆర్థిక సంక్షోభాలు తట్టుకుంటుంది, రాజకీయ సంక్షోభాలు కూడా తట్టుకుంటుంది అనే మాట ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. కనుక ఇవాళ ప్రపంచ పరిణామాల్లో మన పాత్ర ఉంటది. కానీ అమెరికాతో ఎంతవరకు అంటే వాళ్ళ ఆలోచన మనం ఆలోచించాలి కదా. మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మనం కూడా అదే ఆలోచన చేయాలి. మోడీ దానికి వాళ్ళ సంక్షిప్తనే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ట్రంప్ కూడా వరకంగా ఇద్దరు మనస్తత్వాలు ఒకటి అమలు ఒక మాట ముగిస్తాం. ఇద్దరు మోడీ మనస్తత్వము మనకు ట్రంప్ మనస్తత్వం ఒకటే కనుక కొంతవరకు వేషజాలు లేకుండా అనుకున్నది చేసేస్తారని నేను. ఎస్, ఓకే రామ్మోహన్ రావు గారు. జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, H1B వీసా నిబంధనలు మరింత కఠినతరం అవుతాయి అనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఆరోపణలే నిజమైతే, నిజంగానే వీసా విధానాలు కఠినతరం అయితే మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మరి పరిస్థితి ఏంటి? అంటే అక్కడ జాబ్ ని ప్రొటెక్ట్ చేయడానికంటే ఏవైతే ఉన్నాయో వాళ్ళ సిటిజన్స్ కి ఎంకరేజ్ చేయడానికి డెఫినెట్ గా కఠినతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ప్రెసిడెన్షియల్ ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత అంటే డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోని వాటిని అంటే శాలరీ, వేజెస్ ఎక్కువ పే చేయడం కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువగా. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి జాబ్ మార్కెట్ చూసుకుంటే పాస్ట్ ఇయర్ నుంచి అసలు బాగాలేదు. సో ఇక్కడ నుంచి ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు జాబ్స్ లేకుండా. సో డెఫినెట్ గా H1B అనేది అంటే లిమిటెడ్ నంబర్, అంటే ప్రపోర్షనేట్ గా లేదు. ఇప్పుడు మనకు స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారు, H1Bs ప్రపోర్షనేట్ గా లేదు కాబట్టి ప్రపోర్షనేట్ నంబర్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సో అట్లా చాలా మంది స్టూడెంట్స్ డబుల్ మాస్టర్స్ తర్వాత PhDs కి వెళ్ళడము, ఇట్లా CPTలు వర్క్ చేయడం అది. బట్ వేజెస్ ఇంక్రీజ్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. ఇంతకు ముందు అంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో ఆల్రెడీ చూసాము ఇమిగ్రేషన్ వైజ్ గా. అంటే H1Bలో ఎట్లా అంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ఒక పర్సన్ H1Bకి అప్లై చేసుకున్నప్పుడు ఆ రిలేటెడ్ చేసుకోవాలి అనేది, అంటే కంప్యూటర్ సైన్స్ జాబ్ టైటిల్ ఉండకూడదు. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి ఆ ప్రొసీజర్ గా అలాంటి రిలేటెడ్ జాబ్ టైటిల్సే ఉండాలి, ఆ ఫీల్డ్ లోనే వర్క్ చేయాలి అనేది. బట్ యూజువల్ గా చూసుకుంటే కాంగ్రెస్ అప్రూవ్ చేసిన రూల్ ప్రకారం ఏంటి అని అంటే దాంట్లో ఉంటే బ్యాచులర్స్ అని ఉంటుంది స్పెసిఫిక్ గా, అంటే స్పెసిఫిక్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉండదు మనకి. సో మనం ఎక్స్క్యూజ్ మీ ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో చూసుకుంటే ఇలాంటివన్నీ అంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ అని రిలేటెడ్ RFEs ఎక్కువగా చూసాము. తర్వాత ఈ క్లయింట్స్ మిడ్ లేయర్స్ ఉంటారు, మిడ్ వెండర్స్ అని, ప్రైమ్ వెండర్ అని, మిడ్ వెండర్ అని, పిటిషనర్ అని. సో ఇట్లా అన్ని లేయర్స్ దగ్గర నుంచి మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్స్ కానివ్వండి, పర్చేస్ ఆర్డర్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాండేటరీగా ఉండేవి అప్పుడు. అంటే ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ లో లేవు అవి. సో ట్రంప్ 4 years ఇవన్నీ అడిగేవాళ్ళు, అంటే అవి మ్యాండేటరీ రిక్వైర్మెంట్ గా చేశారు. అండ్ తర్వాత యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే 6 months రెన్యూవల్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి ఈ పర్చేస్ ఆర్డర్స్. సో హైర్ చేస్తున్నాక 6 months కి రెన్యూ చేస్తూ ఉంటారు.
సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో పిఓ ఎంతవరకు ఉంటే అంతవరకే ప్రీవియస్ 4 years లో అంతవరకు H1Bs అప్రూవ్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో 3 months 2 months యూజువల్ గా H1B అనేది 6 years ఉంటుంది. ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఒక 3 years, తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారు, అనదర్ 3 years ఉంటుంది, టోటల్ గా 6 years. సో దీనిలో అది అప్పుడు ఫస్ట్ టర్మ్ లో వి సా ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు కూడా మళ్ళీ దోస్ ఆర్ ఆల్ కమింగ్ బ్యాక్. అంటే కొన్ని ఆర్ఎఫ్ఎల్ ద్వారా ఆల్రెడీ చూస్తున్నాం స్పెషాలిటీ ఆక్యుపేషన్ రిలేటెడ్ అని. సో ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇప్పుడు మ్యాండటరీగా అన్ని లేయర్స్ మధ్యలో అంటే ఆ ట్రాన్స్పరెన్సీ, అంటే నిజంగానే జాబ్ అవైలబిలిటీ ఉండిందా లేదా, సో ఉన్న వాళ్ళకే అప్రూవ్ చేయడము. అండ్ ఆన్ సైట్ విజిటేషన్స్ చూసి FDN సైట్ విజిటేషన్స్ చేసి నిజంగానే వర్కర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారా లేదా, సో ఇలాంటివన్నీ కూడా అంటే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి, కానీ ఇవి ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ 4 years లో. బట్ అందరము ఎక్కువగా భయపడేది ఏంటి అని అంటే లాస్ట్ 4 years అంటే ప్రీవియస్ టర్మ్ లో చాలా ముస్లిం కంట్రీస్ ని కూడా బ్యాన్ చేశారు ట్రంప్, అరౌండ్ 7 to 8 ముస్లిం కంట్రీస్ ని. సో ఈసారి ఈ నెక్స్ట్ 4 years కి ఆల్రెడీ యూనివర్సిటీస్ ఏం చెప్పాయి స్టూడెంట్స్ కి అంటే నాట్ స్పెసిఫికలీ టు ఇండియన్ స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్ కి ఆల్రెడీ చెప్పారు వాళ్ళు, ఎవరైనా హోమ్ కంట్రీకి వెళ్ళి రావాలి అని అనుకుంటే బీ హియర్ బిఫోర్ 20th, అంటే ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్ కంటే ముందే ఉండాలి కంట్రీలో అనేది వాళ్ళు ఇచ్చారు. సో దానివల్ల ఏంటి అంటే మనకి వీ కెన్ సెన్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సిచ్యువేషన్, అంటే ఏమేమి వస్తాయి ఏంటి అనేది. సో వి మైట్ సీ మాస్ డిపోర్టేషన్స్ ఒకటి, H1B రూల్స్ ఎక్కువ టైటన్ చేయడము, మేబీ కంట్రీ బ్యాన్స్ చూస్తాము, ఇంకా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో రామ్మోహన్ గారు ఇందాక అన్నట్టు బర్త్ రైట్ సిటిజన్షిప్ కానివ్వండి, దే ఆర్ వర్కింగ్. అంటే పాస్ట్ 4 years లో కూడా అంటే టైర్లెస్ గా దే ఆర్ వర్కింగ్. అంటే ఇన్ కేస్ నెక్స్ట్ 4 years లో మనం వచ్చినప్పుడు ఏమేం చేయాలి ఏంటి అనేది. సో బట్ ప్రీవియస్ గా 2016 లో అయితే అది ఫస్ట్ టర్మ్ కాబట్టి కొన్ని వి మైట్ హావ్ సా అంటే ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ యాక్షన్స్ అట్లా చూస్తుంటాము. బట్ ఐ గెస్ ఈ నెక్స్ట్ 4 years లో దే హ్యావ్ మెజారిటీ ఉంది బోత్ హౌసెస్ లో, కాబట్టి అఫ్ కోర్స్ దే మైట్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ డన్. అండ్ అంటే మనం అందరము చాలా కఠినంగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే సినారియోలో యు నెవర్ నో అంటే ఎలాంటి డెసిషన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ వైజ్ గా. సో కంట్రీ బ్యాన్స్ ఉంటాయా లేదా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అఫ్ కోర్స్ నెక్స్ట్ 4 years అంటే ఫస్ట్ టర్మ్ లాగా ఉండకపోవచ్చు. సెకండ్ టర్మ్ చాలా అనలిటికల్ గా, అంటే ఎవరైతే తను హెల్ప్ చేయడానికి పెట్టుకున్నారో తన స్టాఫ్ ని, హోప్ఫుల్లీ దే విల్ మేక్ ఎ వెరీ గుడ్ అడ్వైస్ టు హిమ్. ఎస్, ఓకే జనత గారు. రామ్మోహన్ రావు గారు, మరి ఇప్పుడు అమెరికాలో చూసినట్టయితే అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో మరి వారిపైన డొనాల్డ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? భయపడాల్సిన అవసరం లేదంటున్నాను మనం. ఎందుకంటే పుట్టుకతో పౌరసత్వం లభించదు, అదొకటి ఆయన సిద్ధాంతం. ఇప్పుడు వాళ్ళ పరంగా ఆలోచన చేద్దాం. ఎవరైనా ఇప్పుడు మనం ఒక అమెరికా ప్లేస్ లో మనం ఉంటే అదే పని చేద్దాం కదా. పుట్టుకతో పౌరసత్వం లభించదు. ఆ ఇద్దరు దంపతుల్లో ఒకరికైనా గ్రీన్ కార్డు లేకపోతే ఒకరికైనా H1B వీసా ఉంటే సరిపోద్ది అంటున్నాడు ఆయన. అది పెద్ద సమస్య కాదు కదా. ఇప్పుడు ఏంటంటే గతంలో ఇప్పటిదాకా అందుకని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటున్నాం. ఇల్లీగల్ కదా ఇప్పుడైనా ఎవరు పోయినా, మనం పోయినా వాళ్ళు పోయినా, మనకు నీతి వాళ్ళకు నీతి ఉన్నది కదా. సమస్య ఎక్కడ అంటే ఇది కేవలం ఇది చిన్న సమస్య అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే చాలా మంది ఇప్పటిదాకా అక్కడ ప్రసూతి అయితే చాలు, అక్కడ పుడితే చాలు సిటిజన్షిప్ వచ్చింది అని ఒకటి ఉండే. ఈ వరకు ఒక బంపర్ ఆఫర్ లాగా ఆ బంపర్ ఆఫర్ తీసేస్తా అంటున్నా అంతే. అరటి పండు పడిచి పెట్టని చెప్పాలంటే అది బంపర్ ఆఫర్ పోతుంది అంతే. కానీ మిగతా హక్కులు ఉంటాయి కదా, అది కూడా చట్టపరంగా ఇబ్బందులు వస్తాయి అంటున్నాను. ఇప్పుడు వెంటనే తీసేస్తే రాదు. యాజ్ అడ్వకేట్ లా చెప్తున్నాను, అది వెంటనే రాదు, వెంటనే అమలు కావడానికి కూడా కష్టమే. కాకపోతే ఏంటంటే అధ్యక్ష తరహా పాలన కనుక కొన్ని రూల్స్, కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆయన ఇవ్వగలుగుతాం. అవసరమైతే ప్రపంచాన్ని ఒక బటన్ నొక్కి మొత్తం స్మాష్ చేయగలుగుతాం. అణు యుద్ధం రావడానికి కూడా కారణం అవుతారు. అది కానీ అంత తొందరపడి అధికారం ఉంది కదా అని ఏ పని చేస్తుంది అమెరికా సమాజం కూడా ఒప్పుకోదు కదా. కాకపోతే దౌత్యపరంగా 2 విషయాలు వస్తాయి. దౌత్యపరంగా ఇప్పుడు మనకు ఆర్థిక పరంగా కూడా మనకేంటంటే దిగుమతుల మీద సుంకాలు పెంచవచ్చు.
అనే అన్నాడు, మనకు టాక్ ఇచ్చిండు కూడా. అమెరికా అయింది ఏ దేశమైనా ఎక్కడి నుంచి వచ్చినా దిగుమతుల మీద సుంకాలు పెంచేస్తాం అంటున్నాడు. మన దేశం చైనా మీద డైరెక్ట్ చైనా దేశం పేరు చెప్పేసిండు. మన దేశం కూడా వర్తిస్తుంది, మనం అక్కడ దిగుమతి చేసే అంశాల మీద కూడా వస్తుంది అంటున్నాడు. దాంతో పాటు ఆయన కొన్ని ఏవైతే మాట్లాడిండో అవన్నీ ఈ 4 ఏళ్లలో చేస్తారా లేదా వేరు. అంతకుముందు ప్రయత్నం చేసిండు. ఉదాహరణకు మెక్సికో ఇండియా మెక్సికో అమెరికా మధ్య గోడ కట్టే ప్రయత్నం చేసిండు, అది పూర్తి చేస్తా అంటారు. సరే ఇక అది మాట తీర్నయా కాదు, తర్వాత కెనడాను కొనేస్తా అంటున్నాడు. మేము అమ్మడానికి సిద్ధంగా ఉన్నా, అమ్ముడు ఇవ్వడానికి సిద్ధంగా లేవని కెనడా వాళ్ళు అంటున్నారు. ఇటు పక్క పనామా కాలం నిజంగా అంటే ఆయన మాట్లాడేది కరెక్టే కదా. పనామా కాలం నిర్మించింది ఎవరు? అమెరికన్సే కదా. వాళ్ళ అవసరాలు నిర్మించుకుంటారు కదా. తర్వాత జిమ్మి కాటనప్పుడు అప్పచెప్పారు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ దాని మీద కూడా అత్యధిక సుంకాలు వేసి వాళ్ళ గోడ కూడా వాళ్ళని ఎవరికైనా కోపం వస్తారా రాదా? కనుక ఎవరి మాటలప్పుడు మనకు సత్యాలు మీద అంగీకరించాలి. కాకపోతే మనం కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు నీకేం అవసరం, నీతో నాకు అవసరం అంత దాన్ని తెలుసుకుంటాం. ఎవరైనా ప్రపంచ దేశాల మధ్యన ఉండేది అదే కదా. వ్యాపార సంబంధాలు, వాణిజ్య సంబంధాలు అట్లాగే వస్తాయి కనుక భయపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఇంతకుముందు జనత చెప్పినట్టు అంతకుముందు 4 ఏళ్లకు వచ్చి పొరపాటు చేయొచ్చు, ఇప్పుడు చేయడం అనుభవానికి వచ్చింది కదా, కొంత చేయకుండా ఉంటాడు, తెంపరితనంతో పోకుండా ఉంటాడని నేను అనుకుంటున్నాను. సరే 75 ఏళ్ళు వయసు కూడా తక్కువేం కాదు. జో బైడెన్ కన్నా 4 ఏళ్ళు చిన్నవాడు కావచ్చు, కానీ ఈ 75 ఏళ్ల వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఉంది. ప్రజలు డైరెక్ట్ గా ప్రజానాయకుడిగా ఉంటున్నాడు. 4 ఏళ్ళు కూడా వట్టికి ఇంట్లో కూర్చోలే. మనకు బయట హౌస్ మీద దాటి నుంచి ముందు పెడితే ఇంట్లో కూర్చోలే. తన టీం ఈసారి బాగా ఎన్నుకుండా నేను అనుకుంటున్నాను. మనకు అధ్యక్ష తరహా పాలనలో ఒకటి మంచిది ఏంటంటే 75 రోజులు టైం లభిస్తుంది కనుక రేపటి నుంచి పరిపాలన మొదలు పెట్టాలంటే ఆయనకున్న విదేశాంగ మంత్రి నుంచి మొదలు పెడితే అన్ని కూడా సరిగ్గా టీం పెట్టుకున్నది అవకాశం ఉంది. మనకు కూడా ఉంది, కానీ మనం చెయ్యం. రాజకీయంగా ఎక్కువ ఆలోచన కనుక. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహారావు తెచ్చుకున్నాడు, అట్లా తీసుకొచ్చినాడు కదా. మన్మోహన్ సింగ్ గారు అంతా అధికారిగా ఉండే, రిటైర్డ్, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ తెచ్చుకున్నాడు. అప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకి ఎంత తెలిసినా సూత్రం తెలిసినా ఇప్పుడు నేను టెక్నికల్ గా జనత చెప్పినట్టు నేను చెప్పలేను కదా. ఇప్పుడు H1B అంటే నేను చెప్పలేను, ఆమె చెప్పాలి. ఇక్కడ కూడా రాజకీయ నాయకులు రాజకీయ పరంగా విధానాలు తీసుకుంటారు, కానీ దానికి అవసరమైన నైపుణ్యం వాళ్ళు పెట్టుకునే అవకాశం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, కానీ మనం ఉపయోగించుకుంటాం. మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఉందంటే చాలా కరెక్ట్, మోడీ చేసిన పని. ఎందుకు? జయశంకర్ కున్న విదేశీ పరిజ్ఞానం మీకు నాకు ఉండదు కదా. అందుకనే అక్కడ పెట్టుకునే అవకాశం ఉంది కనుక 75 రోజుల టైంలో తన టీంను ఫిక్స్ చేసుకున్నాడు. అందులో ఎలాన్ మస్క్ ఉన్నాడు, అందులో రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ టీంతో నడిపిస్తారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరోజు రేపటికల్లా మొత్తం మార్చేసే పరిస్థితి ఉండదు. సలహా తీసుకుంటాడు, సంప్రదింపులు చేస్తాడు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే. నేనైతే 100 ఆటల మీద అంటున్నారుగా 100 ఆటల మీద సంతకాలు పెట్టకపోవచ్చు నేను ఊహిస్తున్నాను. నా అనుభవంతో 100 ఆటల మీద సంతకం పెట్టకపోవచ్చు. ఏవైతే సింపుల్ గా రేపు వివాదాస్పదం కానీ వాటి మీద పెట్టుకుంటూ వీటి మీద ఆ మాటలు కట్టుబడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అందుకనే 3-4 దేశాలు భయపడాల్సిన అవసరం లేదు. రెండోది యుద్ధాలు ఆగితే అంతకని మనకు కావాల్సింది మనం కూడా అది కోరుతాం కదా. మిగతా 3 దేశాలతో కలిపి ఆయన చేస్తున్న పని మంచిదే కదా. భౌతిక యుద్ధాలకు కాలం కాదు ఇది, ఆర్థిక యుద్ధాలకే కాలము. కనుక వైరములు వాణిజ్యం అందే అని ఎప్పుడో గురజాడప్పారావు గారు అన్నాడు కదా. పూను విద్యలు స్పర్ధలు అందే, వైరములు వాణిజ్యం అందే అన్నారు. వైరములు వాణిజ్యాలు మరియు వైరములు ఉంటాయి, కానీ ఇట్లా సామ్రాజ్యవాదంతో ఒకరినొకరు దేశాన్ని కబలిద్దాం అనుకుంటే యుద్ధాలు జరుగుతున్నాయి. అందుకని అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలని కోరుకుందాం. అట్లానే ఇప్పుడు ఇవాళ శాంతి ఒప్పందం కుదుర్చుకున్న దీన్ని పూర్తిగా 2 హమాస్ కు ఇజ్రాయెల్ మధ్యన ఒప్పందం కొనసాగాలని కోరుకుందాం. మంచి చేస్తే ఆహ్వానిద్దాం కదా. ట్రంప్ అయితే ఇంకెవరైతే మనకు అని అంటున్నాను. అంతే. ఎస్, ఓకే రామ్మోహన్ రావు గారు. ఇక జనత గారు మీరు చెప్పండి, మరి ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల లాభం ఎవరికంటారు? అలాగే దిగుమతి సుంకాలు చెల్లించేది ఎవరంటారు? అసలు భౌగోళిక వాణిజ్య యుద్ధం ఎందుకు వస్తుందంటే అసలు ఏం చెప్తారు? అంటే అనలిస్ట్ ప్రకారం, అంటే నేను ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు, బట్ హవెవర్ టారిఫ్స్ అనగానే ఈ లా ఏదైతే అంటున్నారో ఇట్స్ గోయింగ్ వెరీ బ్యాక్వర్డ్. అంటే టారిఫ్స్ అదర్ కంట్రీస్ మీద వేస్తా ఉన్నారు. అమెరికా ఎకనామికల్ గా బెనిఫిట్ అవుతుంది అని అంటున్నారు, కానీ దానికి అమెరికన్ పీపుల్ కూడా చాలా మంది ట్యాక్స్ రూపకంగా కడతారు అనేది అనలిస్టులు చెప్తున్నారు. ఆ టారిఫ్స్ అనేవి నాట్ గుడ్, ఎందుకంటే జస్ట్ రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా కడతాయి వాట్ ఎవర్ ద పన్ను అనేది అనలిస్ట్ యొక్క అభిప్రాయం. సో ఇట్ మైట్ బి, అంటే డెఫినెట్ గా టారిఫ్స్ వేస్తాను అని అన్నప్పుడు ఈస్ గోయింగ్ టు సైన్ దట్ కైండ్ ఆఫ్ బిల్. బట్ నిజంగానే అవి అమలు పరిచి ఆ ప్రొసీజరల్ గా అంటే ఇంప్లిమెంట్ చేసి దాన్ని వాట్ ఎవర్ అంటే రిఫ్లెక్ట్ అయ్యేలోగా సొసైటీ మీద
ఈ 4 years కూడా అయిపోవచ్చు, వి నెవర్ నో దట్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్, అంటే నిజంగానే అమెరికన్ సిటిజన్సే ఈ టారిఫ్స్ వల్ల నష్టపోతున్నారు అని అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఎస్, ఓకే రామ్మోహన్ రావు గారు, చెప్పండి. మరోవైపు చూసినట్టయితే ట్రంప్ దెబ్బకు హమాస్ దిగొచ్చింది, కాల్పుల విరమణకు కూడా అంగీకరించింది. నిజంగానే ట్రంప్ వార్నింగ్ భయపడ్డారంటారా? యుద్ధము శాంతి అంటే అందరం శాంతి కోరుకుంటాం. ఉమ్, ఇప్పుడు ఏమైందంటే అందుకని కదా, ఏ తోటలో ఈయన నాదే దూడా అని అటు ట్రంప్ అంటున్నాడు, అటు పక్కనేమో జో బైడెన్ అంటున్నాడు. ఇద్దరు కూడా సంవత్సరం క్రితం ఇదే ఒప్పందం, ఇదే షరతులతో సంవత్సరం క్రితం నేనైతే శాంతి ఒప్పందం గురించి తెల్ల పవర్ ఎగురుతుందని ఓఎస్ఆర్ రాశాను జర్నలిస్ట్ గా. కనుక ఇదే కదా 1 year గా. ఇప్పుడు కూడా చూడండి, నిన్న ఒప్పందం వాడికి అమలు అవుతుంది 19 నుంచి. నిన్న కాక మొన్న 72 మంది చంపేశాం ఇజ్రాయెల్ సైనికులు గాజా, చూసింది కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే గాజా ఎవరికి పుట్టని, అంటే ఎవరికి పుట్టిన బిడ్డ అంటే ఎక్కెక్కి పడి ఏడిచినట్టు అనాథగా మిగిలిపోతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అటు పాలస్తీనా వాళ్ళు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఇటు ఇజ్రాయెల్ నాకు అవసరం లేదంటుంది. కాకపోతే ఇజ్రాయెల్ నియంత్రిస్తా ఉంటుంది, గాజా స్ట్రిప్ నియంత్రిస్తా ఉంటుంది. అందుకని ఈ ఒప్పందంలో 42 రోజులు ఉన్నది ఇప్పుడు ఇప్పటి నుంచి. ఇది కేవలం 73-80 మంది బందీలను వీళ్ళు విడిచిపెట్టాలి, 730 మందిని వాళ్ళు విడిచిపెట్టాలి. ఈ మధ్య 42 రోజుల టైం ఉన్నది. ఇవాళ రేపు ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు కనుక శాంతి జరిగితే మంచిది అనుకోవాలి, యుద్ధం ఆగాల్సిందే. భౌతిక యుద్ధాలు ఇది కాలం కానే కాదు. కానీ గాజా ఇంత విధ్వంసం శ్మశానంగా మిగిలిపోయిన క్రమంలో $4.5 లక్షల మన కోట్ల డాలర్ల మన దాన్ని వెచ్చించాల్సి ఉన్నది కనుక మరి ఇంత వెచ్చించడానికి అమెరికా కూడా సిద్ధంగా ఉన్నది కదా. ఇప్పటికే పక్కనున్న కెనడాతోని దానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ సైన్యం బాధ్యత వీళ్ళే వహిస్తున్నారు, వాళ్ళు రక్షణ బాధ్యత వాళ్ళే వహిస్తున్నారు. దాని నుంచి విడ్డ్రా అవుతున్న సందర్భంలో చూసుకుంటే ఒక మాట అన్నాడు, ఎంతవరకు సాధ్యమో తెలియదు. కానీ ఏదైనా సరే ఇప్పుడు మన వాణిజ్యంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తారని నేను అనుకుంటున్నాను. తనకేం కావాలి, మనం కూడా 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న 3-4 మిగతా దేశాలున్నా అమెరికా చైనాకు దరిదాపులో కూడా లేవు మనం. ఎక్కడ 29-30 మన $1 బిలియన్ ఆర్థిక వ్యవస్థ వాళ్ళది, అమెరికాను చైనాకు మధ్యన అక్కడ కూడా చాలా డిఫరెన్స్ ఉంది, $7-8 మిలియన్ తేడా ఉన్నది. కానీ మనకు వాళ్ళకి వస్తే 4-5 దగ్గరనే ఉన్నాం మనం కింద. కనుక మనకి మిగతా దేశాలను దాటడానికి అవకాశం ఉంది. రెండోది కూడా అంటాను, బ్రిటన్ తోను కూడా మనం 5వ ఆర్థిక వ్యవస్థకి ఎట్టడానికి వచ్చిన బ్రిటన్ ఆగిపోతే మనం ముందుకు వచ్చినాం. అందుకంటే కాకపోతే ఏంటంటే మనం మెల్లగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఇది ఇట్లాగే ఉంటది. వాళ్ళిద్దరితో పోటీ పడే వ్యవస్థ లేదు. కానీ మిగతా 2 దేశాలు కాదని ఇంకొక 5 ఏళ్ల 10 ఏళ్ల టార్గెట్ పెట్టుకోవడం తప్పుగా చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుద్దంటే దిగుమతి సుంకాలు పెంచే క్రమంలో వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు, మనం కూడా మన దేశం గురించి మనం ఆలోచన చేస్తాం. మన దగ్గరకు వచ్చే దిగుమతి సుంకాలు మనం కూడా వేస్తాం కదా అమెరికా నుంచి. కానీ సమస్య అమెరికా నుంచి మనకు వచ్చేదానికన్నా చైనా నుంచి ఉత్పత్తులు ఎక్కువ వస్తున్నాయి. సమస్య మనం ఏం చేయొచ్చు అంటే అమెరికాని నష్టపరచకుండా ఉండాలంటే మన దేశంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మనం తయారు చేసుకోవాలి. అప్పుడు మనం బయట దేశం మీద ఆధారపడకుండా ఉంటాం. చైనా నుంచి చిన్న బొమ్మ నుంచి చైనా మాంజా నుంచి ముందు పెడితే చిన్న కారు బొమ్మ కూడా మనం తెచ్చుకునే పరిస్థితి ఉన్నప్పుడు చైనా వాటి మీద ఆధారపడతాం కదా మనం. కనుక మనం ఏం చేయాలంటే అమెరికాతో భయపడి కూరుకోవడం కాదు, మనదైన రీతిలో మన ఉత్పత్తి రంగంలో మనం పెంచుకుంటే తప్ప మిగతా దేశాలతో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, ఓకే జనత గారు, మీరు చెప్పండి, అమెరికాకు స్మార్ట్ పీపుల్ అవసరమని ట్రంప్ తేల్చి చెప్పేశారు. అసలు ఎందుకు ఆయన ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి వీళ్ళు కూడా అంటే ఒక టీమ్ గా ఆయన పెట్టుకున్నారు వాళ్ళు కూడా. సో ఇలాన్ మస్క్ చూసుకుంటే వాళ్ళ ఓన్ కంపెనీలోనే చాలా మంది H1Bs ఉన్నారు. సో ఆయన స్మార్ట్ పీపుల్ కావాలని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో H1B ప్రోగ్రామ్ కంప్లీట్ గా ఆగిపోదు, అది అలాగే ఉంటుంది. కాకపోతే కొన్ని నిబంధనలు మాత్రమే కఠినతరం చేస్తారు. సో దానివల్ల ఏంటి అని అంటే ఆ క్రీములు ఏవైతే స్మార్టెస్ట్ పీపుల్ ఉంటారో దే విల్ స్టిల్ రిమైన్ అన్నమాట. సో దట్స్ వాట్ దే వాంట్. ఓకే రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ట్రంప్ డీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీల్ కి యూరప్ దేశాలు ఎంతవరకు మద్దతు ఇస్తాయి అనుకోవచ్చు? యూరోప్ దేశాలు ఎప్పుడు కొంచెం అమెరికాకి మద్దతు ఇస్తున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం చూసినా, రెండో ప్రపంచ యుద్ధం చూసినా కూడా అమెరికాకి మద్దతు ఇస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న దేశాలు, వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఉంటాయి. అగ్రరాజ్యమైన దాంతో పెట్టుకుంటే కష్టమైన ఉంటది. ఫ్రాన్స్ గానీ, జర్మనీ గానీ, జపాన్ గానీ, బ్రిటన్ గానీ ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. అయితే కూటమిలో కూడా ఉన్నారు కనుక సమస్య లేదు. వాణిజ్య పరంగా వాళ్ళకి పెద్దగా నష్టం ఉన్నా కూడా భరించాల్సింది. అగ్రరాజ్యంగా అమెరికా ఉన్నది కనుక భరిస్తూనే నిట్టూరు పీడుస్తూనే కలిసి ఉంటారు. కానీ కొన్ని దేశాలకు అవసరం లేదు. చైనాకు అవసరం లేదు, స్పష్టంగా అమెరికాతో పెద్దగా అవసరం లేదు. కానీ మనకు అవసరం. మనకి ఎందుకు అవసరం? సాఫ్ట్ స్కిల్స్ కావాలని వాళ్ళు ఎట్లా అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ఉత్పత్తిలో మనం ఎక్కువ ఉన్నాం కదా, ఎక్కువ మంది పోతున్నాం కదా ఇక్కడి నుంచి.
కాకపోతే అమెరికా భూతల స్వర్గం అనే ఒక కళ ఇప్పుడు మన దగ్గర చదువులు అంటే 5 ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్ ఎట్లా ఉందో, బయటకు పోతే దేశం అంటే యూఎస్ఏ అని అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు, అది మారాలి మన దగ్గర. మారినప్పుడు ఈ ట్రంప్ భయాలు ఉండవు మనకు. ఇప్పుడు కెనడా ఉంది మనకు పక్కనే, అంటే ఎందుకు మనకు ఆస్ట్రేలియా ఉంది, మన దేశం నుంచి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కదా, ఎందుకు ఆప్షన్ కోరుకోవద్దు, ఓన్లీ యూఎస్ఏ ఆప్షన్ ఎందుకు కావాలి అనేది మనం ఆలోచన చేయాలి. మన పిల్లల్ని యుఎస్ కి పంపుతామని ఎందుకు అనుకుంటున్నాం? నేను చెప్పిన 4-5 దేశాలు ఉన్నాయి కదా, పక్కనే సింగపూర్, మలేషియా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మనకి. కాకపోతే మనకు ఒక కళ, యుఎస్ అనేది భూతల స్వర్గం, మనం అక్కడికి పోవాలి అనే ఒక కళతోని మనం పిల్లలను ప్రేరేపిస్తున్నాం తప్ప అవకాశాలు బోలెడు ఉన్నాయి. నేనేమంటే నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి. నైపుణ్య భారత్ నిర్మించుకునే క్రమంలో మనం ముందుంటాం. ఖచ్చితంగా రేపు పొద్దున ఈ నైపుణ్యం ఉన్నవాడు అమెరికా అయినా స్వాగతించాల్సిందే, రెడ్ కార్పెట్ తో స్వాగతించాల్సిందే. లోపల ఎన్నున్నా కూడా మీదికి ఎన్ని మాట్లాడినా లోపల మాత్రం మనకు నైపుణ్యం కావాలని ఉండదా? అందుకని ప్రపంచంలో అత్యధిక పెద్ద సంస్థలకు మన వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మన మూలాలు ఉన్న వాళ్ళు అంటే చూస్తున్నాం కదా మనం. రామస్వామి ఒక స్టేట్ గవర్నర్ అయ్యే అవకాశం ఉన్నది. మన వాళ్ళు మన మూలాలు ఉన్న కమలా హారిస్ నుంచి మొదలుపెట్టి చాలా మంది ఉన్నారు కదా. రేపు పొద్దున అమెరికా స్వంతంగా దేశమే కాదు కదా, 250-300 సంవత్సరాల క్రితం వలస దేశం అది. అందులో భూమిపుత్రుల సిద్ధాంతం అసలు వారికి కాదంటున్నాను. భూమిపుత్రుల సిద్ధాంతం అంటే అసలు అందరూ వలస వచ్చిన వాళ్ళే కదా అనవచ్చు కదా. చెప్పండి, ఒరిజినల్ అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు, రెడ్ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? ఆనాడు ఇప్పుడు కొలంబస్ కనుక్కున్నప్పుడు ఈ అమెరికా లేదు కదా. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి చెందింది. వలస ఎప్పుడు కూడా ఒక మాట చెప్పి ముగిస్తారా మామూలుగా. బిల్ క్లింటన్ తను అధ్యక్షుడు దిగిపోయిన తర్వాత మంచి వ్యాసం రాసిండు. తీవ్రవాదం ఎక్కడ ఉంటది అంటే, ఎక్కడ పేదరికం ఉంటుంది అక్కడ తీవ్రవాదం ఉంటుంది. మరి ఖతార్లో ఎందుకు లేదు తీవ్రవాదం? పేదరికం లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ లో ఉంది. కనుక తీవ్రవాదానికి అట్లాగే ఆర్థిక వ్యవస్థ లింక్ పెడతా ఆయన మంచి మాట. వలసలు ఎప్పుడు అభివృద్ధిని చేస్తాయి? మన ఊళ్ళో ఉంటే మనం ఇంటి బయటకు వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలంటే నాకు కొంత ఇగో ఉంటుంది. నేను హైదరాబాద్ లో మంచి బ్రహ్మాండంగా సంచి పట్టుకొని కూరగాయల కోసం పోతాను. అట్లనే మన వాళ్ళు అమెరికా పోతే ఈ దేశాలు ఏంటి, పెట్రోల్ బంకులో పెట్రోల్ వస్తున్నారా, లేకుంటే ఏం చేస్తున్నా ఎవరు చూడడు కదా, సూపర్ బజార్ లో పని చేస్తున్నా చూడరు కదా. అందుకని వలసలు నేను ఎందుకు వచ్చినా అనే సోయి, అంటే సోయి అంటే తెలుగులో ఇంగ్లీష్ చెప్పండి, ఆ స్పిరిట్ ఉంటుంది. నేను ఎందుకు వచ్చినా ఇక్కడికి, 4 రూపాయలు సంపాదించి 4 రాళ్ళు వెనక్కేసుకోవాలని ఉంటాడు. కనుక అక్కడ బేసినారు. కనుక బిల్ క్లింటన్ సూత్రం ప్రకారమే వలసలు ఎప్పుడు అభివృద్ధిని చేస్తాయి. అమెరికా అభివృద్ధికి వలసలే ప్రధాన కారణము. దాన్ని కనుక ఎక్కడైతే ఖండించుకుంటారో వాళ్ళ వినాశాలను వాళ్ళు తెచ్చుకుంటారు. కనుక అంత అధ్వానంగా ఏముండరు, వలసలను ఆహ్వానిస్తారు. కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టుకుంటే వాళ్ళ అవసరాలు తెచ్చుకుని వలసలను ఆహ్వానిస్తారు. మనం ఏం చేయాలి? మన ఉపాయంగా వాళ్ళకి అవసరం వచ్చే స్కిల్స్ మనం తెచ్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వద్దన్న వాడు మనం రమ్మంటాడు. ఎస్ జనేత గారు, అసలు జెలెన్స్కీ ఏం కోరుకుంటున్నారు? యుద్ధాన్ని ముగించేందుకు డొనాల్డ్ ట్రంప్ దగ్గర అసలు ఎలాంటి ప్లాన్ ఉంది అనుకుంటారు? that only Donald Trump knows. But however, ఫస్ట్ నుంచి కూడా ఆయన రష్యన్ సపోర్టర్. అప్పుడు చెప్పారు కూడా, అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్పారు, నేను ప్రెసిడెన్సీలో ఉంటే ఈ యుద్ధం అసలు వచ్చేది కాదు అని. అండ్ నేను ప్రెసిడెన్సీ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత కూడా దట్ ఈస్ మై ఫస్ట్ టాస్క్, అంటే టు ఎండ్ ది వార్ అనేది. సో మోస్ట్ లైక్లీ ఇరు దేశాల వారిని ఒప్పించి హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్ అవుతారేమో ఎండ్ చేయడంలో. రైట్. ఓకే జనేత గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిదీ అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ అంటే రేపు ప్రమాణ స్వీకారం కదా, దానికి సంబంధించి రామ్మోహన్ రావు గారు చెప్పండి. జెలెన్స్కీ మద్దతు చేస్తుంది ఎవరు? నేనేమంటున్నానంటే రష్యాకు అంత మద్దతు అవసరం లేదు అమెరికా. కనుక ఇప్పుడు మన ఉక్రెయిన్ మద్దతు చేస్తుంది అమెరికా కదా, ఆపేస్తామని బెదిరిస్తాడు. హమాస్ ను నరకం చూస్తారని బెదిరిస్తేనే హమాస్ దారికి వచ్చింది. ఇటు పక్కన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ సహాయం చేసి ఇప్పటిదాకా మీ సహాయం ఆపేస్తా అంటే నెతన్యాహు ఎట్లా దారికి వచ్చిందో, మీకు నరకం చూపిస్తానంటే హమాస్ ఎట్లా దారికి వచ్చిందో, రష్యాని బెదిరిస్తాడు ఎవరు? అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్. ఎవరు బెదిరిస్తాడంటే జెలెన్స్కీని బెదిరిస్తాడు. సమస్య లేదు, మేము ఈ ఆయుధాలు ఆపేస్తాము అంటే ఉక్రెయిన్ దిగిరా ఏం చేస్తుంది? అందుకని మంచో చెడ్డో ఇప్పుడు ఇవాళ సామదాన భేద దండోపాయం ఎంచుకున్నాడు ఆయన. ఇప్పుడు అయిపోయినాయి. దండోపాయం ఎంచుకుంటే దారికి వస్తారా లేకపోతే తిరగబడతారా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎస్ రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే జనేత రెడ్డి గారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.